హాయ్ అందరికీ నమస్కారం. తెలిసిందే మీ అందరికీ సత్యభామ గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా చందమామ సత్యభామనే కనిపిస్తున్నారు అనమాట. అఫ్ కోర్స్ ఇప్పటివరకు చాలా క్యూట్గా చూసిన కాజల్ అగర్వాల్ చాలా పవర్ఫుల్గా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆ కాళీ అవతార్లో కనిపిస్తున్నారు. ఈసారి సత్యభామ మీట్స్ రియల్ కాప్స్ అనమాట. సో అఫ్ కోర్స్ రియల్ లైఫ్లో మనం కాప్గా సత్యభామని చూస్తున్నాము, కాజల్ అగర్వాల్ని చూస్తున్నాము. ఇప్పుడు కాజల్ డైరెక్ట్గా రియల్ కాప్స్ని కలవడం జరుగుతుంది. హాయ్ శశి గారు, హాయ్ కాజల్. అండ్ హియర్ లైక్ మీ ముందు రియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఎంతోమందికి సపోర్ట్ చేసి ఎంతోమందికి ధైర్యంగా ఉండే రియల్ హీరోస్, రియల్ లైఫ్ హీరోస్ అండ్ రియల్ కాప్స్ ఆర్ హియర్. సో మహేష్ భాగవత్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ, అండ్ సి అనసూయ గారు, డీసీపీ, అండ్ ప్రతీష గారు, హెడ్ హెచ్ఆర్ ఐటీ ఇండస్ట్రీస్ అనమాట. అండ్ పోలీసులకి మధ్యలో మేము అంటూ ఉంటాము ఆడియన్స్కి అండ్ ఏమంటారు ఫిలిం టీమ్కి మధ్యలో మీడియా వారధిలా ఉంటుందని, మీరు కాప్స్కి అండ్ వీటికి మధ్యలో ఐటీ ఇండస్ట్రీకి మధ్యలో వారధిలా ఉన్నారు అని చెప్పాలి. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్, గుడ్ టు సీ యూ. లైక్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్ టు హ్యావ్ యూ అందరూ. అండ్ శశి గారు, మీకు కాప్స్ కొత్త కాదు, మీకు చాలా బ్లడ్లో ఉంది ఆయనకి. హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ అంటే గూఢచారితో హీ స్టార్టెడ్, దాని తర్వాత మేజర్ మీరు చూశారు. సో ఆయనకి అలా ఎక్కడో ఆయనకు ఆ సంబంధం ఉంది, ఆ అనుబంధం ఉంది అని చెప్పాలి. Shashi Garu was not a filmmaker. This statement would sound very wrong. మీకు కాప్స్ కొత్త కాదు. అయ్యయ్యో, మీరు 4-5 సార్లు జైలు అలా అలా కాదు, ఇది వేరే మీనింగ్ లో. పోలీస్ స్టేషన్ కొత్త కాదు. సో రీసెర్చ్ కి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళామంట, యాక్చువల్లీ ఇట్ ఇస్ ఫర్ రీసెర్చ్. బట్ మీరు స్టేషన్ వరకు వెళ్ళారు, కానీ మేము మొత్తం స్టేషన్నే ఇక్కడికి తీసుకొచ్చాము ఇవాళ. సో ఎస్పెషల్లీ కాజల్ గారు, ఫస్ట్ టైం మీరు కాప్ రోల్ ప్లే చేయడం జరిగింది అండ్ ఫస్ట్ టైం ఇలా రియల్ కాప్స్ తో కూర్చొని ఒక ప్యానెల్ లో మాట్లాడడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది కాజల్? ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యు. Lovely. It's so nice to meet all of you. I have true admiration for what you do. Lots of respect. Thank you, Andy, for protecting all of us, for protecting our society. Idi chala mukhyam responsibility, and this movie from my end is just a tiny contribution to the big work that all of you do. రైట్. సో ఇక్కడ నుంచి మేము ఆ రెస్పాన్స్ తెలుసుకుందాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఫర్ యూ ఆల్సో అంటే ఇదే ఫస్ట్ ప్యానెల్ ఇలా ఒక స్టార్ యాక్ట్రెస్తో అండ్ అఫ్ కోర్స్ స్టార్ కాప్స్ కూర్చోవడం. స్టార్ యాక్ట్రెస్ తో ఫస్ట్ టైం. ఫర్ యూ లైక్ ఎలా అనిపిస్తుంది మీ ఫస్ట్ రెస్పాన్స్? Actually, it's a very thrilling experience for me meeting Kajal for first time. I've Always seen nice. I've seen her movies. I've admired her, especially Magadira. I loved her in that movie. I really admire her, and seeing her for the first time in person is a very good experience for me. I'm loving it. సూపర్. మీకు ఆ టైం కూడా దొరికింది, మీరు ఫిలిమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇది బాగుంది, ఇది Yes, పర్ఫెక్ట్. that's so good to know. యా, That you can carve out and remove time to watch our movies. Feels good, kada? చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది సాటిస్ఫాక్షన్ క్వశ్చన్ ఆన్సర్ అనుకుంటా నాకు తెలిసి శశి గారికి. ప్రతీష గారు, ఫర్ యూ లైక్ how it feels? Naku, I'm really, the energies come back after seeing Kajal, and she's trying to play a new role, and it's a new cop role. So I think Magadira was my biggest hit movie, which I loved, and it's super exciting that a cheppinatlaga tiny contribution. I think all of us are doing those tiny contributions. I think the role she played is going to take to so many people. And I'm sure it'll be a super success because it's with a cause and a purpose. Thank you. She's made it. Thank you so much. But you've hit the nail on its head. I think that was the intention for Shashi Garu especially. So nice. To be able to spread the awareness and spread the word as much as possible through the craft that we know best. రైట్. సో ఫస్ట్ టైం కాప్ రోల్ ప్లే చేశారు మీరు దీంట్లో. యూనో ఆ యూనిఫామ్కి ఒక పవర్ ఉంది అని చెప్తూ ఉంటాం మనం. డెఫినెట్లీ ఇండస్ట్రీలో పవర్ఫుల్గా చూపించాలి ఒక హీరోని అంటే, ఏ హీరో అయినా నాకు తెలిసి తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్, మ్యాసివ్ హిట్ ఉంది అంటే అది కాప్ రోల్తో చేసిన ఫిలిమ్స్ ఉంటాయి. సో అందుకనే హీరోస్ని అలానే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఫర్ యూ లైక్ ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు కాజల్, అండ్ దట్ టు యువర్ ఫస్ట్ సోలో లీడ్ ఫిలిం అని చెప్పొచ్చు ఇది ఫుల్ ప్లెజ్డ్గా. సో ఎలా అనిపించింది? Chala pedda responsibility undi, to be very honest. Wearing a uniform just automatically gives you that sense of responsibility and protectiveness, and you want to automatically take on the role of being the protector, living up to the stature that the uniform holds. So for me, that was a very big deal to don the uniform.
and I'm very grateful to Shashi Garu for giving me that opportunity to be able to actually experience what it feels like. And playing a lead for the first time feels great. Again, there's a lot of tremendous amount of responsibility for that in a very different manner, but responsibility nonetheless. రైట్. అండ్ అక్కడ అడిగిన క్వశ్చన్ ఇక్కడ, మ్యామ్ ఇప్పుడు మీరు ఇంత స్మైల్ చేస్తున్నారు కదా, జనరల్లీ మేము అంటే చూసినప్పుడు ఆ సీరియస్నెస్ అనేది ఉంటుంది, యూనో భయపడుతూ ఉంటాం. కాప్స్ అనగానే కొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకని ఆ కేసెస్ అవన్నీ విని ఆ క్రిమినల్స్ని డీల్ చేసి అలా ఉంటుందా, లేకపోతే రియల్ లైఫ్లో మీరు కూడా జోక్ వేస్తే నవ్వుతారా? We are also human. Exactly. I was going to say that. I fully stand with you. Even I'm feeling like a cop. I should be on that side of the panel. Yes. Beyond duty hours, family stuff. Exactly. ఓకే. But ee mata naku eppudu ardhamaindi. So I think I would have had that little myth in my mind as well had I not been a part of Satyabhama. But literally through the film, I realized how humane and how normal cops are, and what a vulnerable side they have to themselves. In fact, we are teaching our subordinate also. Forget police station once you are at home, because the language in the police station and language at home is quite different. Otherwise, పిల్లలు కూడా అదే మాట నేర్చుకుంటారు. It's difficult. బట్ చిన్న ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్ ఐ విల్ కిల్ యూ, ఐ విల్ బెట్ యూ టైప్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఆ లాంగ్వేజ్ ఓకే. బ్రింగింగ్ అప్ పీరియడ్లో. బికాస్ సి చిల్డ్రన్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ద మదర్ అండ్ ఫాదర్, అండ్ ఇఫ్ ద ఫాదర్ ఈస్ బ్రింగింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ ద హోమ్, of course that Children will talk like that. Correct. but one thing I have seen here, of course in Andhra, Telangana especially, the police children, they are doing really well in Mata. I have seen them in IIT, in the civil services, in the medical field and all. Otherwise, చిన్నప్పుడు పోలీస్ వాళ్ళ పిల్లలు అంతే ఎంత స్పాయిల్డ్ అని అట్లా ఉంటుండే. that was my presumption, but Okay. I have changed my perception now. రైట్. జనరల్లీ మేము ఈవెన్ దో నా లాస్ట్ ఇంటర్వ్యూలో కాజల్ గారిని అడగడం జరిగింది, హవ్ యూ అంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని. బికాజ్ ఫ్యామిలీ టైం, తనకు కూడా ఒక చిన్న బేబీ అండ్ అక్కడ హ్యాండిల్ చేయాలి అండ్ ఇక్కడ హ్యాండిల్ చేయాలి, వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. లైక్ యాక్టర్స్ కన్నా కొంచెం టైం దొరుకుతుందేమో స్కెడ్యూల్ టు స్కెడ్యూల్, బట్ ఫర్ యూ 24/7 ఆన్ ఉండాల్సి వస్తుంది, ఎప్పుడు కాల్ వస్తుందో ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. మ్యామ్ ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు మ్యామ్? Once you get into that, I should not use the word role now because we are talking about movies. But once you get into that mode as a police officer, so nothing else matters anamata. Eppudu piliste appudu eppudu case vaste appudu you have to be really prepared to step out of the house. Right. So the family also, it gets used to this pattern of life. And everybody, we should have a support system also. It's not that easy. We just don't leave our kids just like that and rush for the duty. Right. Somebody, parents or in-laws, somebody will be there as a support who will take care of the kids when we are out of the house doing our duties. So that is how we manage. Like the entire household, it knows. She may be there, she may not be there. So it is that kind of a situation.